డౌన్ టు అర్త్ ఉండాలి కదా. మరి ఎంత ప్రెషర్ ఉన్నా ఏమున్నా ఆ రకంగా మాట్లాడడం కరెక్టా? నేను అదే కరెక్ట్ కాదండి. మా ఫాదర్ అనేది చనిపోవడము, తనకి దెబ్బ మీద దెబ్బ, అప్పటికి తను చాలా డిప్రెషన్ లో ఉంది అసలు. తర్వాత ఇలాగా ఎవరైతే పొగిడి బాగుంది పిక్కిల్ అనేసి మంచి రివ్యూస్ ఇచ్చారో వాళ్ళే సడన్ గా మళ్ళీ ఇలా ఎందుకు నెగటివ్ గా వీడియో చేయడము, ఇలా తను ఏడవని సిచ్యువేషన్ అంటూ లేదండి. ఇవన్నీ జరగడం తన ఫ్రస్ట్రేషన్ లో ఇంకా ఓపిక సహనం అన్ని నశించిపోయి తను అలా అనేసింది. దానికి ఇప్పుడు అనుభవిస్తుందండి. అంటే రమ్య ఇప్పుడు మీరు చెప్తున్నారు మీ సిస్టర్ చేసింది తప్పే అని. ఎందుకు మీ సిస్టర్ ఫస్ట్ లో ఎట్ ద వెరీ స్టార్టింగ్ టైం నుంచి మీ సిస్టర్ కస్టమర్స్ తో ఇలాగే ప్రవర్తిస్తున్నారు, అప్పుడు ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేదు? మీ సిస్టర్ కి చెప్పలేదా అక్క నువ్వు చేసే తప్పు అని? స్టార్టింగ్ టైం నుంచి రియాక్ట్ అవ్వలేదండి. నేను పెట్టిన వీడియోలో మీరు చూసినట్లయితే 3-4 months స్టార్టింగ్ 3-4 months ఇలాగే వచ్చినవి. మాకు అసలు ఏడ్చే వాళ్ళము. మా డాడీ ధైర్యం చెప్పిన వాళ్ళు పట్టించుకోకరా నాన్న, లేదంటే కంప్లైంట్ పెడదామా, అది ఇది కొన్ని ఆడపిల్లలు కదా ఎందుకులే స్టేషన్ వరకు వెళ్ళడము, ఇష్యూస్ ఎందుకు చేయడమే అని మా డాడీ అలా ఆలోచించారండి. తర్వాత బిజినెస్ ఎదిగే కొద్దీ కస్టమర్స్ కొంతమంది వస్తారు, మంచి వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. కొంతమందిని మనం లైట్ తీసుకుంటాము. మనం ఉండే సిచ్యువేషన్ లో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఓపిక నశించిపోయినప్పుడు తను అలా తిట్టింది, దానికి ఇప్పుడు రిగ్రెట్ అవుతుంది. మీరు అంటే ఇప్పుడు ఏదున్నా స్టోరీస్ పెడతారు కదా. ఇప్పుడు బిజినెస్ సక్సెస్ అయ్యింది, పలానా వాళ్ళకి మీరు రొయ్యల పచ్చడి తిని ఎవరికో ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, ఇలాంటివన్నీ ఏమైనా కామెంట్ చేశారండి సరదాగా వాళ్ళు కామెంట్ చేశారు. దానికి కూడా మేము వేసుకున్నాను. నేను దానికి ప్రెగ్నెన్సీ వచ్చింది సరే హ్యాపీ కంగ్రాచులేషన్స్ అని నేను జస్ట్ నార్మల్ వేలోనే చెప్పానండి. వేలో ఫన్నీగా పెట్టారు, నేను ఫన్నీగానే రియాక్ట్ అయ్యాను. చూసాం, మేము కూడా చూసాం. అంటే ఇప్పుడు మీరు ఇంత హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎందుకు రమ్య మీరు స్టోరీ పెట్టలేదు? ఈ రకంగా మాట్లాడారు పలానా వ్యక్తి, వాళ్ళ ఐడి పెట్టి మీరు ఒక స్టోరీ పెట్టినా సరే మీరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వీడియో రిలీజ్ చేశామండి. తను గ్రీన్ డ్రెస్ వేసుకుని ఉంటుంది, రోడ్ మీదే మాట్లాడాము. లైక్ మేము మా బిజినెస్ వర్క్ చేసుకుంటూనే ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాము. ఇలా మెసేజ్ చేశారు, బ్యాడ్ గా బిహేవ్ చేశారు, అది ఇది పోలీస్ స్టేషన్ లో అవన్నీ ఏంటి ఎవ్రీథింగ్ మాట్లాడాము. అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ ఇలా చేయకూడదు తప్పు అది ఇది అనేసి ఎవరైతే తిట్టారో వాళ్ళని అనుకున్నారు. మేము వాళ్ళ నెంబర్ ఏదనేది పబ్లిక్ చేయలేదు. స్టిల్ అంటే వీడియో చూసైనా వేరే వాళ్ళు బ్యాడ్ మెసేజెస్ పెట్టరు అనే ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది. అంటే మీ వెనుకున్నారు మీ ఫ్యాన్స్. మీకు అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా జరిగింది అని చెప్పినప్పుడు మీ ఫ్యాన్స్ మీ వెనుకున్నారు, సపోర్ట్ చేశారు. తర్వాత ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత కూడా నేను ఒక స్టోరీ అయితే పెట్టడం జరుగుతుందండి. ఒక సైడ్ చూసి కాకుండా ఇంకో సైడ్ కూడా ఆలోచించి మాట్లాడచ్చు కదా, అర్థం చేసుకోవచ్చు కదా అని స్టోరీ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా కొంతమంది అసలు ఏం జరిగిందా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. నేను అండర్ రివ్యూలో ఉంది వాట్సాప్ అనే దాని విషయం గురించి వీడియో చేయకుండా డిలే చేశాను. అంటే ఇప్పుడు మీరు చేసిన దానికి మీరే సెల్ఫ్ గోల్లో పడిపోయారని ఇంకా వేరే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు, దానికి ఏమంటారు? ఈవెన్ అంటే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు అపోజ్ చేస్తున్నారు. మా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇంకా ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా ఇప్పుడు మీరు అంతా ఒకటే ఆర్గనైజేషన్. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ పక్కన పెడితే వాళ్ళు మీమర్స్ అండి. వాళ్ళు మీమర్స్ వేరు, ఇన్ఫ్లుయెన్సర్స్ వేరండి. సపోర్ట్ చేస్తున్నారా మీకు? వాళ్ళంతా ఒకే గ్రూప్ అండి. మీమర్స్ అందరినీ అనట్లేదు. కొంతమంది సపోర్ట్ చేసి ఆడపిల్ల కదా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువ నెగటివ్ చేసి తిట్టేటోళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేశారా ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు సంబంధించి? లేదండి. యాక్చువల్లీ ఇప్పుడు కాంపిటీటర్స్ గురించి నేను ఒక విషయం చెప్తాను. లైక్ వాళ్ళు జనరల్ గా అందరూ ఇప్పుడు ఏ బిజినెస్ ఎవరేం పెట్టుకున్నా సరే ప్రమోట్ చేయించుకుంటారు. కానీ మీరు చూసినట్లయితే మేము ఫ్రీ ప్రమోషన్స్ ఒక్కటి కూడా చేసుకోలేదు. మేము మీకు ఫ్రీగా పికిల్స్ ఇస్తాము, డబ్బులు ఇస్తాము, వీడియో చేసి పెట్టరా అని మేము అడగలేదండి. మా ప్రొడక్ట్ బాగుంది కాబట్టి ఈ రోజు మీ ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా పతనం అయిపోవడానికి కారణం ఈ తిట్లు, తన డిప్రెషన్, ఈ ఫ్రస్ట్రేషన్, ఒక దెబ్బ మీద దెబ్బ, నెగిటివిటీ, హెరాస్మెంట్, వీటి వల్ల. ఇప్పుడు రమ్య మీ బిజినెస్ బాగుంది, మీ పికిల్స్ తిన్న వాళ్ళు స్టిల్ ఇంకా మిమ్మల్ని నమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ ఫాలోవర్స్. నాకు పర్సనల్ గా కొంతమంది కాల్ చేస్తున్నారండి. కాల్ చేసి మీరు కొంచెం బూస్టప్ ఇస్తున్నారు, మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, అసలు మీకు దొరికే టేస్ట్ ఇక్కడ వేరే ఎక్కడ దొరకదు, ప్లీజ్ అండి. ఇప్పటికీ అడిగితే లేదండి క్లోజ్ చేసేసాము, ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ లో ఉన్నామని చెప్తున్నాము.
అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తే ఫైట్ చేయాలి కదా రమ్య, ఇప్పుడు మీరు ఫైట్ చేయకుండా బిజినెస్ మొత్తం నేను క్లోజ్ ఫైట్ చేసేసుకుని చేశానండి. ఇంతవరకు వచ్చింది కదండి, తను హెల్త్ మీద వరకు అటాక్ అయ్యే వరకు వచ్చిందంటే నేను ఇంకా రిస్క్ తీసుకోలేను అనిపిస్తుందండి నాకు. ఏ బిజినెస్ అయినా రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా. రిస్క్ ఉంటుంది కానీ హెల్త్ కి మించింది ఇంకా ఏమీ లేదని నాకు అనిపించిందండి. ఓకే, అంటే ఇప్పుడు ఇంకొకటి మీకు సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు, ఏంటి? ఏంటండి? మీకు ఏదో సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందంటే నిజమేనా? నాకా? మీ సిస్టర్స్ కి? మా సిస్టర్స్ కి కాదండి, అలేఖ్యకి సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఇన్ ద సెన్స్ తను డిప్రెషన్ అని ఏదైతే చెప్పానో దానికి అండి నేను చెప్పాను. సో డాక్టర్ వచ్చారా ఇంటికి? మా ఫాదర్ చనిపోయినప్పుడే మేము ఆయన్ని తిను ఏదో అయిపోతుందనే ఇదిలోకి వెళ్ళిపోయిందండి. అసలు తనకి ఇష్టం అంటూ ఎవరైనా ఉన్నారంటే మా ఫాదరే. సో ఆ టైంలో తను కన్సల్ట్ అవ్వడం జరిగింది, క్లాసెస్ సెషన్స్ అవన్నీ తీసుకోవడం కూడా జరిగింది. తర్వాత జెన్యూన్ గా రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే తిట్టడం స్టార్ట్ చేశారో, నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో అప్పటి నుంచి కూడా క్లాసెస్ అవి తీసుకుంటూ ఉంటుంది. కొంచెం బ్రేక్ అనేది వచ్చింది, ఈ లోపు ఇష్యూ జరిగిందండి అంతే. ఓకే, అంటే ఇప్పుడు మీ సిస్టర్ స్టిల్ ఒక్కరే ఉన్నారా రూమ్ లో? ఎవరిని రానివ్వట్లేదా? మీరు మాట్లాడుతున్నారా మీ సిస్టర్ తోని? మేము మాట్లాడుతున్నా తను స్పందించట్లేదండి. తను సైలెంట్ గా అదో లోపల ఉంటుంది. మేము అదే చెప్తాం, తను ఒంటరిగా వదిలితే ఏమవుతుందా అనే చెప్పలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మరి సైకియాట్రిక్ డాక్టర్స్, లేడీస్ స్పెషలిస్టులు కూడా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు తనకి ఏదో ప్రాబ్లం ఉంది అని. సో వాళ్ళు వచ్చి మీ సిస్టర్ ని చూడడానికి రెడీగా ఉన్నారు. వస్తే మీరు కలవనిస్తారా మీ సిస్టర్ ని సైకియాట్రిక్ డాక్టర్స్ తో? తనకి పర్సనల్ డాక్టర్ ఉన్నారండి, వాళ్ళు వచ్చి మేము కూడా వాళ్ళు మమ్మల్ని రూమ్ లోకి ఎంటర్ చేయట్లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకునేది అనేది మాకు తెలీదు. ఎండ్ ఆఫ్ ద డే సెషన్ అయిపోయిన తర్వాత ఇలా చెప్తారు, తను కొంచెం బాగా అప్సెట్ ఉంది, అంటారు కదండి, నేను మ్యాక్సిమం చెప్తున్నాను, తను స్పందించట్లేదు, మెల్లగా రికవరీ చేద్దాం అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఇలాంటి టైంలో మీకు మోరల్ సపోర్ట్ ఎవరు? మాకు అసలు సపోర్ట్ అనేది ఎవరు లేరండి, నేను అది చెప్తున్నాను. మీకు ఇప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు? మీ ఫాలోవర్స్ సపోర్ట్ చేయట్లేదు అంటే నేను ఫినాన్షియల్ గా కానీ లేదంటే నేను మీకు ఉన్నాము అని చెప్పడానికి కానీ. ఇప్పుడు మాటలు కొంతమంది చెప్తున్నారండి, ఏం కాదు మీ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు, బీ స్ట్రాంగ్ అని చెప్తున్నారండి. కానీ మాతో ఉండి మమ్మల్ని కేర్ చేసే వాళ్ళు లేరు అంతే. ఇప్పుడు ఇంకొకటి, ఆడియో విన్నాక ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయని పరిస్థితి ఉంది. అయితే పోనీ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలిసి మీ రిలేటివ్స్ కానివ్వండి, ఇంకా ఎవరైనా ఆ రకంగానే సపోర్ట్ చేస్తున్నారు? ఏంటండి? ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, ఎవరైనా ఇప్పుడు మీకు కాస్త అండగా ఉన్నారా? ఆ విషయం మీద మాట్లాడదాం అనుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ క్వశ్చన్ అడిగినందుకు. మా మదర్ రిలేటివ్స్ ఒక ఫ్యామిలీ ఉండదండి, మా పెద్దమ్మ వాళ్ళు మా మమ్మీకి కాల్ చేస్తూ ఏం కాదు సర్దిపోతుంది ఓకే అని చెప్తున్నారు. ఇంకా మా ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అయితే మీరెవరో నేనెవరో అన్నట్టు చూస్తున్నారండి. అలా ఉంది మా సిచ్యువేషన్. నాకున్నది మా అక్క అండ్ మా అమ్మ, అండ్ మా అమ్మ రిలేటివ్స్ లో కూడా చాలా తక్కువ మంది అండి, ఎవరో ఇద్దరు పెద్దమ్మ అంతే. పెద్దమ్మ, అన్నయ్య, మా బుజ్జక్క అంతే. వీళ్ళు సైడ్ నుంచి తప్ప ఇంకా మాకు ఇంకా ఎలాంటి ఏం సపోర్టు లేదు. అంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళని వదిలేసి వచ్చి మమ్మల్ని చూసుకోవడం అంటే అది చాలా కష్టం అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఇంకొకటి, అంటే మీ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వక ముందు మీ ఫాదర్ సైడ్ ఫ్యామిలీ మీతో బాగుండేదా? లేదండి, జనరల్ గా మా ఫ్యామిలీ మేమే చక్కగా ఉండేవాళ్ళము. వాళ్ళందరూ మేము సెపరేట్ గా వచ్చేసి ఉంటామండి. ఏమన్నా ఫంక్షన్స్ కానీ ఏమన్నా జరిగితే జస్ట్ అలా అటెండ్ అవుతూ 1 hour లో అలా వచ్చేస్తాం, కానీ ఎక్కువ ర్యాపో ఉండేది కాదు. మా మదర్ సైడ్ వాళ్ళతోనే మాకు ఎక్కువ ర్యాపో ఉంటుంది. సో మొత్తం అమ్మ వాళ్ళ సైడ్ నుంచే మీకు ముందు నుంచి? అవునండి. అంటే ఇప్పుడు మాకేమన్నా జరిగినా సరే వాళ్ళకి రిలేటివ్స్ అందరు నేను అనట్లేదు, మా ఫాదర్ సైడ్ లో కొంతమంది ఆనందించే వాళ్ళు ఎక్కువ అండి. మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా జలస్ ఫీల్ అయ్యి చాలా టార్గెట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మా డాడీ రిలేటివ్ సైడ్ చెప్తున్నా. అంటే ఇంకొకటి రమ్య, మీ సిస్టర్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే లైక్ తను అలాగే మాట్లాడుతుందా, లేదంటే ఆ టైంలో మాట్లాడారా? బయట మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్పారా, లేదంటే ఇలాగే బూతులు మాట్లాడడం? అలా ఏం లేదండి. తనకి యాక్చువల్లీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఎవరు లేరండి. తనకే కాదు నాకు కూడా ఫ్రెండ్స్ ఎవరు లేరు. తను జనరల్ గా అసలు ఇంట్లో ఉంటది, మామూలుగా వర్క్ చేసుకుంటది,
ఇంకా ఇదే అండి. మా డాడీ ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇంకా అప్పటి నుంచి అసలు తనలాగే లేదు. అసలు తన బిహేవియర్ కంప్లీట్ చేంజ్ అండి. అసలు ఆ విషయం గురించే మేము తనకి రోజు సెషన్స్ అవి రోజు అంటే వీక్లీ 3 times అండి సెషన్స్. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట. ఓకే, అంటే రమ్య మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఇంత బాగా వెళ్ళింది కదా, అసలు ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా? ఎవరు చెప్పారు? నా ఎంకరేజ్మెంట్ ఉండేనా? అలా ఏం లేదండి. ఒక రోజు నాకు అనిపించింది లైక్ పచ్చళ్ళు మా మదర్ బాగా పెడతారండి. అయితే ఇంత టేస్ట్ బాగుంటుంది, మనం ఎందుకు పెట్టకూడదు